రాష్ట్ర గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు శాంతియుత నిరసన కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు కేంద్రంలో గత 28 రోజులుగా గాంధీయ మార్గంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొయ్యూరు మండలం గురుకుల పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు మద్దతు ఇస్తూ మాట్లాడుతున్న ఎస్ఎంఎస్ కమిటీ వలసయ్య ధర మరియు గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడు పాంగి ధనుంజయ్ మాట్లాడుతూ ఈ రోజు అల్లూరి జిల్లా కేంద్రంలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 191 గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ రోజు వరకు 28 రోజులుగా వారు దీక్షలు చేపట్టారు. వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్స్ కు ఈ రోజు ప్రభుత్వం దిగిరాని పరిస్థితి ఏర్పడింది. 28 విద్యార్థులు భద్రత కల్పించామని అడుగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనబడుతుంది. గాంధీ శాంతియుత మార్గంలోని మా న్యాయమైన డిమాండ్స్ కోసం మరి కార్యక్రమం చేపట్టినా కానీ మా న్యాయమైన డిమాండ్స్ ప్రధానంగా 3. 1. మమ్మల్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరిస్తూ రెగ్యులేట్ చేయవలెను లేదా మినిమం టైం స్కేల్ అమలు చేయవలెను. 2. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలు చేస్తూ 2022 PSC ప్రకారం తక్షణమే జీతాలు పెంచవలెను. 3. 2024 DSC నందు గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పోస్టులను మినహాయింపు ఇవ్వాలను. అలాగే మా ఉద్యోగ భద్రత కల్పించాలి అన్నారు. అటు విద్యార్థి సంఘ నేతలు విద్యార్థులు కూడా సమ్మెబాట పట్టారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రతి స్కూళ్ల నుండి ఉద్యమాలు ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు. అన్ని రకాల ఇబ్బందులు ఈరోజు మనం బాధపడుతున్నాం. కాబట్టి మాకు ఈ మనమే గవర్నమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర గవర్నమెంట్కి గొంతమ్మ కోరుతలేదు. ఈరోజు మనకు అమలు చేయవలసిన రూల్ ఉంది, చట్టం చెప్తుంది. ఒక మనిషి బతకాలంటే మనం చెప్పాలి, చట్టం చెప్పింది. ఒక మనిషి ఒక కుటుంబం బతకాలంటే మినిమం 20,000 దాటి ఉండాలి. ఈరోజు 20,000 సంపాదిస్తే ఆ కుటుంబం బతుకుతుంది. తలకు నూనె రాయాలి, కొత్త నూనె కొనాలి, సంవత్సరానికి 2 జతలు బట్టలు కొనాలి, వాడికి సబ్బులు, అలాగే చెప్పులు, మొత్తం అన్ని రకాలైనటువంటి లెక్కలేస్తే మినిమం ఒక కుటుంబాన్ని బతకడానికి 20,000 దాటి ఉండాలని చెప్పేసి చట్టం చెప్తుంది. మరి ఈ చట్టాలు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి మనం అమలు చేయమన్నాం తప్పించే మాకు మీరు ఎక్కడ లేకపోతే ఎందుకంటే మా ఉన్నటువంటి చట్టాలు మెడికల్ క్యాంపులు పెట్టాలి. అలాగే హెల్త్ లేడీ శాస్త్ర హెల్త్లు చాలా ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ డాక్టర్ ఎవరన్నా నియమించాలి. అనేక రకమైనటువంటి సమస్యలు ఈరోజు ఎస్ఎఫ్ఐగా అన్ని మండల కేంద్రంలో జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ బాగా చదవాలి. ముందు చదువుతో పాటు ఆటల్లో పాటల్లో అన్నింటిలో ఈరోజు విద్య అన్నింటిలో కూడా పోటీ పడాలి మనం, అంతే కదా. ఒక్క ఆటలే కాదు, చదువుతో పాటు ఆటలతో అన్నీ ఉండాలి. ఆ విధంగా భవిష్యత్తులో మనకున్నటువంటి న్యాయమైన కోరికలు, అలాగే పాప నెల రోజులు దాటించి టీచర్స్ కూడా లేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. టీవీ గదులకే అంకితమయ్యారు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళు ఉంటే మార్చి 15, 13 నుంచి ఎప్పటి నుంచో ఆల్రెడీ 17 మార్చి 15 నుంచి ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు. మరి మీకు పాటలు ఆగిపోతే మీ భవిష్యత్తు ఏంటి? అలాగని వాళ్ళు కూడా న్యాయంగా కోరుతున్నారు. మా సమస్యలు ఎన్నో కానీ పరిష్కారం చేయండి అని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ పరిష్కారం అవ్వాలని చెప్పేసి, అలాగే మీరు బాగా చదవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జీవన్కి ప్రత్యేక ధన్యవాదాలు. నేను గిరిజన సంఘం ఆల్రెడీ ఎస్ఎఫ్ఐలో గతంలో పనిచేసాను. ఎస్ఎఫ్ఐలో పనిచేసి గిరిజన సంఘంలో ప్రజెంట్ పనిచేస్తున్నాను. మన ప్రాంతం ట్రైబల్ ప్రాంతం కాబట్టి గిరిజన సంఘంలో పనిచేస్తున్నాను. మీకు మద్దతు తెలపాలని చెప్పేసి ప్రత్యేకంగా వచ్చాను. అలాగే మన టీచర్స్ కూడా ప్రత్యేకంగా మా గిరిజన సంఘానికి కూడా మేము మద్దతు తెలపాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. కానీ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వైఎస్ఆర్లు ఈ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను. గురుకుల టీచర్ వెంట రెగ్యులర్ చేయాలి, గురుకుల టీచర్ పాఠశాల పంపాలి.
వెంటనే సిఆర్టీ చేయాలి, పాఠశాల చదువు చెప్పించాలి, టీచర్ రాకుంటే మేము కదలము, టీచర్ వెంటనే టీచర్ పాఠాలు చెప్పాలి, పోరాడి పోరాడి తీరుదాం, సాధించి సాధిద్దాం చెప్పాలి, పోరాడి పోరాడి తీరుదాం, కూర్చుంటారా? పాఠశాల పంపాలి, సిఆర్టీ చేయాలి, రాష్ట్ర పాఠశాల హెల్త్ వర్కర్ నియమించాలి, టీచర్లు సిఆర్టీ చేయాలి, టీచర్లు రాకుంటే మేము కదలము, గురుకుల టీచర్లు వెంటనే పాఠశాల విధులు పెట్టాలి, టీచర్లు వెంటనే సిఆర్టీ మార్చాలి, వెంటనే పాఠశాల వచ్చి పెట్టాలి, గురుకుల టీచర్లు వెంటనే పర్మనెంట్ చేయాలి, గురుకుల టీచర్లు వెంటనే పాఠశాలకు పంపాలి. ఓకే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గిరిజన గురుకుల టీచర్ మీద జోకం చెప్తుంది. ఇది వెంటనే గురుకుల పాఠశాల టీచర్ని వెంటనే గురుకుల విద్యార్థి దగ్గరే పాఠశాల పంపాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె భాగం వాళ్ళు పరిష్కారం చేసి విద్యాశాఖ మంత్రి చర్చలు పెట్టి వాళ్ళు పరిష్కారం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా గురుకుల టీచర్ని మేము మా దగ్గరే పంపితే మా విద్యార్థులకు సక్రమంగా పాఠాలు అందిస్తారు. ఇప్పటికే దాదాపు 1 నెల రోజులు నష్టపోయారు. ఇప్పుడు నెల ఉంటే మార్చి 10వ తరగతి పరీక్ష రావడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ మార్చి 1 నుండి పబ్లిక్ జరుగుతుంది. ఇవి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నాం. ప్రతి టీచర్ని పాఠశాల పంపాలి. చదువు అల్లూరు సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థులతో గేటుకు నిరసన చేయడం జరిగింది. ఎందుకనం చేస్తున్నామని ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము. అందుకావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మా టీచర్ని పాఠశాల పంపాలి, హౌస్ హోస్టింగ్ టీచర్ అంటే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. మా ట్రైబల్ టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు, ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి, మా టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము. మా టీచర్లు కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము. అయ్యా మా టీచర్లకి పాఠశాల పంపకుండా పాడేలోని ధర్నా దీక్షలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు కాడ వెళ్ళి పరిమితడికి అయిపోయారు విద్యార్థులు. ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకావున మా ట్రైబల్ టీచర్ని వెంటనే పంపాలి. మా ట్రైబల్ టీచర్కి నియమించుకుంటే వేరే వాళ్ళు ఎవరిని నియమిస్తే తగులుతామని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. కాబట్టి మా టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. అందుకాబట్టి వెంటనే పంపాలి, పరిష్కారం చెయ్యాలి. విద్యారంగం పరిష్కరించే పోరాటం చేస్తాము. ఇదే ఈరోజు గురుకుల పాఠశాల కొయ్యూరు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. అన్ని గురుకుల పాఠశాలకు రోడ్ ఎక్కిస్తాం, అన్ని విద్య సంస్థలకు రోడ్ ఎక్కించే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. విద్యాశాఖ మంత్రి చర్చలు పెట్టి హౌస్ హోస్టింగ్ టీచర్ని రెగ్యులర్ చేయాలి. వాళ్ళకి వెంటనే పంపాలని రోజు ఎస్ఎఫ్ఐగా నేను డిమాండ్ చేస్తున్నాను.
అందుకాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఉధృత చేస్తాం. ఈ చలికాలము షట్టర్స్ ఇవ్వాలి, జర్కిన్స్ ఇవ్వాలి, పాఠశాల పరిష్కారం చేయాలి, కొత్త పాఠం నియమించాలి, కొత్త పాఠం నియమించాలని ఈరోజు సభ్యంగా పూర్తి చేయడము. మెయిన్ ఛార్జీలు పెంచాలి, కాస్మెట్లు పెంచాలి. దాదాపు ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే 16 మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్కడికి విచారణ జరిపించిన పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే పూర్తిగా విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కానీ పాఠశాల కానీ ఉపాధ్యాయులు రాకుండా ఉంటే నిరంతరం పోరాటం చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నా. కొయ్యూరు పాఠశాల రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, వీళ్ళకి విద్యను అందించాలి. ఇది మేము హెచ్చరిక ఇస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మోహన్, మా ఊరు పిప్పలదొడ్డి. చాలా రోజులుగా టీచర్స్ లేరు. టీచర్స్ లేని వల్ల స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, టీవీకి అంకితం అవుతున్నారు. అలానే టీఆర్ఎస్ని మార్చాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని పంపించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ టీచర్స్ని మళ్ళీ మా దగ్గరికి అందించాలని కోరుకుంటున్నాం సార్. రాజలక్ష్మి, నేను పీజీటీ బయాలజీ సీరియల్లో చేస్తున్నాను. మేము 28 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాము, ధర్నా చేస్తున్నాం. మా ప్రధాన సమస్య ఏంటి అని అంటే మేము అవుట్ సోర్సింగ్ నుంచి మాకు సిఆర్టీగా కన్వర్ట్ చేయాలని. ఎందుకంటే చాలని జీతంతో కేవలం 9,000 10,000తోనే ఏం గడుపుతామండి ఫ్యామిలీస్. అలాగని సిఆర్టీగా చేయమని, అలాగే డిఎస్సిలోని మా పోస్టులు వేసేయడం వలన ఇప్పుడు మేమందరం రోడ్డున పడతాం. మాతో పాటు మా పిల్లలు, మా ఫ్యామిలీస్ అంతా రోడ్డులో పడడం వలన మాకు ఎటువైపు ఏది చేయడానికి లేదు. కాబట్టి డిఎస్సి నుంచి మా పోస్టులు మినహాయించాలని, అలాగే సిఆర్టీ కన్వర్ట్ చేయాలని, ఎట్ ద సేమ్ టైమ్ మాకు 22 PRC ప్రకారంగా జీతాలు ఇవ్వాలని. చాలని జీతంతో గడవాలని అంటే చాలా కష్టంగా ఉందండి. ఎట్ ద సేమ్ టైం మా పేరెంట్స్కి ఒక పేరెంట్ లేకపోతే ఆటోమేటిక్గా పెన్షన్ ఇవ్వాలి. ఆ పెన్షన్ కూడా లేదు, రేషన్ కార్డు లేదు. అలాగే సమ్మర్ వెకేషన్స్లో మాకు జీతాలు ఉండవు. ఒక ఉపాధి పనికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ఉపాధి కార్డులో మా పేరు కూడా లేదు. కాబట్టి మాకు ఏమీ లేకపోవడం వల్ల మేము రోడ్లో కూర్చోవాల్సి వచ్చింది. దయచేసి గవర్నమెంట్ మా బాధలన్నీ చూసి విని దయచేసి మా పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ శేఖర్రావు, పీజీటీ సోషల్ సర్వీస్ ఏపీడబ్ల్యూఎస్ కొయ్యూరు. మేము గత 28 రోజుల నుంచి గాంధీయుత శాంతియుత మార్గంలోని మా న్యాయమైన డిమాండ్స్ కోసము మరి కార్యక్రమం చేపడుతున్నాము. కానీ మా న్యాయమైన డిమాండ్స్ ప్రధానంగా 3 ఒకటి, మమ్మల్ని అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్లకు మార్చాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి న్యాయమైన సమస్యల కోసం మా పోరాటాలు వివిధ రూపాల్లో చేస్తున్నప్పటికీ మరి మాకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంది. మరి మా కూటమి ప్రభుత్వం మాకు చేస్తుందని ఆశతో ఉన్నాము. మా అందరికీ మరి న్యాయం చేసి మరి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మరి పత్రికా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే 28 రోజుల నుంచి ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకర సంఘటన. మరియు మేము బతకలేక బడి పంతులు అనే విధంగా ఈరోజు మా పరిస్థితి ఉందండి. మా జీతాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. మేము చేసేది న్యాయమైన సమస్య పోరాటము. మరి అవుట్సోర్సింగ్ విధానంలో ఎక్కడ కూడా టీచర్స్ లేరు, ఒక గిరిజన గురుకులంలోని. దాని కాంట్రాక్ట్ కింద మార్చి మా అందరికీ న్యాయం చేస్తారని ఈ పత్రికా పరంగా, మీడియా పరంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కొయ్యూరు మండలం ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల చైర్మన్ మాట్లాడుతున్నానండి. నా పేరు ఎం వలసైదొర. ఆ రోజు 7వ తేదీన పీటీఎం అంటే మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు, 13వ తేదీన మన ఉపాధ్యాయ మిత్రులకు సంఘీభావం తెలుపుతూ, అదే మద్దతు తెలుపడానికి ఆ రోజు కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రుల సమావేశంలో ఈ మాటలు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు ఈ పాడేరు ఐటీడీఏ పరిసరాల వద్ద జరుగుతున్న ఉపాధ్యాయ మిత్రులకు, అలాగే సహోదర ఉపాధ్యాయురాలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మెమోరాండం
స్పందన కార్యక్రమానికి వెళ్ళి ఇవ్వడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో ఈఓ గారు లేకపోయినా డిఓ గారు స్పందించి మాకు చక్కని సందేశం అందించారు. అలానే మా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావడం చాలా సంతోషకరం. దీనికి 27వ రోజు పూర్తి చేసుకొని 28వ రోజుకి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలండి. మీ ఉద్యమానికి మా మద్దతు ఎప్పుడూ మీకు ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా మీ డిమాండ్స్ సఫలంగా చర్చలు జరగాలని, మీరు త్వరగా పాఠశాలకు వచ్చి పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పాఠాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఉపాధ్యాయ మిత్రులతో మిగతా మా ఎస్ఎంసీ విద్యా కమిటీ మెంబర్స్ కలిసి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. అలాగే రేపు ఈ కార్యక్రమంలో ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా సరైన నిర్ణయం వస్తుందని మేము భావిస్తున్నాం. అట్లా కాని పక్షంలో రేపన్న నాడు ఇదే జరిగినట్లయితే ఖచ్చితంగా పిల్లలతో పాటు పేరెంట్స్ కలిసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ధనంజయ్. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు 191 గురుకుల పాఠశాలల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి 28వ రోజులుగా వారు దీక్షలు చేపట్టారు. వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్స్కి ఈరోజు కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒక పక్క 28 రోజులుగా పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అన్యాయానికి గురి అవుతున్నారు చదువు లేక. మరోపక్క వెట్టి చాకిరీ చేస్తూ 24/7 విద్యను అందిస్తూ ఈరోజు టీచర్స్ వారి యొక్క సమస్యల పట్ల ఈరోజు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎందుకు కనబడటం లేదని, ముఖ్యమంత్రి గారికి ఎందుకు కనబడటం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి వారి యొక్క దీక్ష గొంతెమ్మ కోరికలేమీ కాదు, న్యాయమైన డిమాండ్స్. ఏం కోరారండి వాళ్ళు? ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నారు. ఇప్పుడు తీస్తున్నటువంటి డిఎస్సిలో మమ్మల్ని చేర్చవద్దనేసి అడుగుతున్నారు. ఇతరత్ర డిమాండ్స్ ఉన్నాయి. అన్నీ కూడా న్యాయమైన డిమాండ్స్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1633 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు అనేక ప్రజా సంఘాల నుంచి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మద్దతు అందుతూ ఉంది. అనేక రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు చేకూరుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇదే విధంగా ప్రభుత్వం కానీ కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఈరోజు పరిష్కారం చేసేటటువంటి బాధ్యత తీసుకోవాలి. అంతేకాదు ఈరోజు సుమారు ఈ 191 పాఠశాలలకు సంబంధించి సుమారు 60,000కు పైగా విద్యార్థుల యొక్క జీవితాలతో ఈరోజు ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది. అంతేకాకుండా 60,000కు పైగా ఉన్నటువంటి విద్యార్థుల కుటుంబాల యొక్క మనోభావాలకి దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి తక్షణమే ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి సమస్య పరిష్కారానికి ముందుకు చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. లేని పక్షంలో భవిష్యత్తులో పేరెంట్స్గా విద్యార్థులతో పాటు అనేక సంఘాలతో కలిపి ఉద్యమానికి సిద్ధం కావాలనేసి మేము ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రభుత్వం కూడా దీన్ని గమనించి తక్షణమే ఈరోజు ఈ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి, లేదంటే ప్రతిఘటన తప్పదని చెప్పి ఈరోజు హెచ్చరిస్తాం.